వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడం, అమరావతి క్వాంటమ్ వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం 7 దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐబిఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, భారత్ జెన్, నెక్స్ట్ జెన్ ఐబిఎం, కాలిబో ఏఐ, వైజర్, ఐఐటి మద్రాసులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఏఐ క్వాంటమ్ అనుకూల వాతావరణం పెంపొందించడానికి ఈ 7 ఒప్పందాలు బాటలు వేస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆయా ఒప్పందాల వివరాలు ఒకసారి చూసుకుంటే, 1,00,000 మందికి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఐబిఎంతో ఒప్పందం చేసుకుంది. క్వాంటమ్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో రాష్ట్రంలోని 1,00,000 మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబిఎంతో ఒప్పందం చేసుకుంది. ఐబిఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఐబిఎం ఇండియా ఎండి సందీప్ పటేల్, దక్షిణాసియా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింగ్లు పాల్గొన్నారు. క్వాంటమ్ ఏఐ రంగాల్లో రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యుఎన్ఐసిసితో ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటమ్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ సెంటర్ను ఏఐ క్వాంటమ్ డిజిటల్ ఎంబసీగా తీర్చిదిద్దుతారు. ఈ కార్యక్రమంలో యుఎన్ఐసిసి డైరెక్టర్ సమీర్ చౌహాన్తో పాటు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ NIELITతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఏఐ క్వాంటమ్ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్ ను ఆ సంస్థ ఏపీలో ఏర్పాటు చేస్తుంది. దీనికి మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు కేంద్రం నుంచి అందుతాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి, హార్డ్వేర్ సమకూరుస్తుందంటూ వెల్లడించారు. అదేవిధంగా అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ లో నేషనల్ హబ్ గా తీర్చిదిద్దడానికి అవసరమైన కార్యాచరణను ఈ సంస్థ అమలు చేస్తుందని ప్రకటించారు. ఒప్పందాల కార్యక్రమంలో NIELIT డైరెక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, కంట్రోలర్ జనరల్ అలోక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్ 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేందుకు భారత్ జెన్, నెక్స్ట్ జెన్ ఐబిఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలు వివిధ ప్రభుత్వ సంస్థలకు అవసరమైన సాంకేతిక సేవలు అందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాయి. ఒప్పంద కార్యక్రమంలో భారత్ జెన్ CEO హృషికేష్ మొహల్బల్, ప్రతినిధి రామకృష్ణ, నెక్స్ట్ జెన్ CEO రాజగోపాల్, ఐబిఎం రీసెర్చ్ ల్యాబ్స్ డైరెక్టర్ అమిత్ సింగ్ పాల్గొన్నారు. 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ క్వాంటమ్ టెక్నాలజీ విస్తరణకు కాలిబోతో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ క్వాంటమ్ టెక్నాలజీని విస్తరించేలా ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ రంగాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం ఈ సంస్థ లక్ష్యం. ఏఐతో అనుసంధానమైన పాఠ్యాంశాల రూపకల్పన, నైపుణ్య శిక్షణ అంశాలపైన దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమంలో కాలిబో సంస్థ ప్రతినిధులు రాజ్ వట్టికూటి, అరబిందో సాహు, విపుల్ వలంజీ, పింటో జోహన్నెస్ ప్రోడర్లు పాల్గొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం వైజర్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 3.50 లక్షల మంది, 2027 నాటికి 6 లక్షల మంది ఏఐ క్వాంటమ్ అభ్యాసకులను సిద్ధం చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఒప్పంద కార్యక్రమంలో ఆ సంస్థ క్వాంటమ్ సొల్యూషన్స్ హెడ్ వర్ధన్ సెహగల్, రాజ్ వట్టికుటి పాల్గొన్నారు. ఏఐ ట్యూటర్ కోసం ఐఐటి మద్రాస్తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఏఐ ట్యూటర్ ను ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి మద్రాస్తో MOU చేసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ను అందుబాటులోకి తేవడం ఆ సంస్థ ప్రధాన బాధ్యత. ఒప్పంద కార్యక్రమంలో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి, ప్రొఫెసర్ మితేష్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఈ 7 ఒప్పందాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.